సార్ చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన గాని, కాంగ్రెస్ అమలు చేసిన పథకాలు గాని అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా? ప్రజలు ఎట్లా భావిస్తున్నారు అనే దానిపై? మేడం ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు ఫ్రీ టికెట్ అనేదో లేడీస్కి ఇచ్చేశారు. సో దానివల్ల మళ్ళీ పబ్లిక్ మీద వాళ్ళు పాస్‌లల్లో టికెట్స్ పెంచుకోవడం ఇవన్నీ అవసరమా? అసలు లేడీస్ ఫ్రీ టికెట్ కూడా అడగలేదు ఇంతవరకైతే. ఇంకా తర్వాత రేవంత్ రెడ్డి గారు మీకు సిలిండర్ ఇస్తానని చెప్పారు, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు, ఇంకా రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఏదో సంథింగ్ కొన్ని హల్చల్ చేశాడు వచ్చిన తర్వాత. కానీ అవి అన్నీ కూడా అసలు పబ్లిక్కి ఇస్తున్నాడా లేదా అనే విషయం తెలీదు. అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేస్తుందని కూడా ఎవరికి తెలియదు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో బాగానే డెవలప్మెంట్ చేసింది. రోడ్స్ విషయంలో కానీ, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చేశారు. కొంచెం వాళ్ళు ఏదో అవినీతిలో ఏదో కురుకుపోయారు. ఇక ఆ విషయం మనకంత పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడలేము వాళ్ళ గురించి. వాళ్ళు ఏం జరిగింది అనేది వాళ్ళే ఇప్పుడు అనుభవిస్తున్నారు అనేసి అనుకుంటాం మనము. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం మనకు ఏది కూడా అసలు యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ఇంకా ఏవైతే డెవలప్మెంట్స్ ఇప్పుడు రోడ్స్ ఎట్లా అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి ఒక లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి. సో ఆ విషయంలో అసలు పట్టించుకోవడం లేదు ఒకటి. ఇంకా వీళ్ళు ఇక కాంగ్రెస్ అంటేనే చాలామందికి ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిపోయిందికి ఇది డెవలప్మెంట్ చేయదు. ఇది వాళ్ళ దాంట్లోనే ముసుగులో గుద్దులాట లెక్క వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అందులో సీనియర్స్ ఉన్నారు. ఈయనకేదో వాళ్ళ మామయ్య జైపాల్ రెడ్డి ద్వారా ఏదో సీఎంగా ఆయనకు అవకాశం వచ్చింది, కష్టపడ్డాడు ఎలక్షన్ టైంలో. ఇంకా ఆయన ఏ విధంగా రూలింగ్ చేస్తున్నాడని ఆయనకే తెలియాలి. మనం అంత పబ్లిక్ కాబట్టి మనం వాళ్ళలాగా మనం ఆలోచించలేము. పొలిటికల్ మైండ్ అనేది వేరే ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు మనం చెప్పగలుగుతాం, కానీ డిఫరెన్స్ అనేది ఇక వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఇక నా తరఫు నుంచి నేను ఎంతవరకు అయితే చెప్పాలనో నాలెడ్జ్ ఉన్న దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇంకా వాళ్ళ డిసైడ్, వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఏం చేస్తే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్లో ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, ఎవరిదో అడ్వైస్ తీసుకున్నాడు. అప్పట్లో తుఫాన్ వచ్చింది, సిటీ అంతా మునిగిపోయినప్పుడు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తాము అన్నాడు. అందులో మోసం జరిగిందా లేకుంటే మునిగిన వాళ్ళకి అసలు ముంపులో మునిగిన వాళ్ళకి అసలు అమౌంట్ ఇచ్చారా లేదా తెలియదు. అందులో లాస్ట్ టైం బీజేపీ చాలా పికప్ అయింది. అప్పట్లో 4 సీట్లు ఉన్న పార్టీ 46 సీట్లు 48 సీట్ల వరకు తీసుకొచ్చింది. సో ఈసారి మాత్రం కాంగ్రెస్ మ్యాక్సిమం ఈ స్టేట్లో వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ అసెంబ్లీ కానీ మున్సిపల్ కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ పబ్లిక్ చేసే సేవ విషయంలో కానీ ఇంకా వాళ్ళకే తీరాలి, మనకైతే అంత ఐడియా లేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ప్రజలకి సేవలు అందిస్తూనే ఉన్నాం. పథకాలు కానీ, ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా ఫ్రీ కరెంటు కానీ ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మేము సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం మేడం. పబ్లిక్లో కూడా చాలామందిని కొన్ని న్యూస్లలో చూస్తూ ఉంటాము. ఈ గవర్నమెంట్ విషయంలో ఎవ్వరు కూడా అంత పెద్దగా పట్టింపు లేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ అది ఎందువల్ల అనేది వాళ్ళ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పట్లో ఆయన ఏదో ఏమంటారు షాదీ ముబారక్ అని ఇంకా కొన్ని వేరే ఇచ్చాడు. ఇట్లా లేడీస్ ఏదైనా డెలివరీ అయినప్పుడు సంథింగ్ కిట్ లాంటిది ఇట్లాంటివి చాలా ఇచ్చాడు. అట్లాంటివి కొన్ని చేశాడు. పబ్లిక్లో కనబడింది ఆయన చేస్తున్న వర్క్ ఏందనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. ఒక మినిస్టర్ ఒక రకంగా మాట్లాడతాడు, ఆయన ఇంకొక రకంగా మాట్లాడతాడు. సార్కి అసలు సీఎం గారు మళ్ళీ వాళ్ళని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు అంటే వీళ్ళంతా కూడా ఏదున్నా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఇప్పుడు బీజేపీలో చూడండి, ఏదైనా జరగండి సెంటర్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, వాళ్ళ మధ్యలో ఏం గొడవ జరిగినా బయటికి రాదు. వీళ్ళ దగ్గర ఏంటంటే రోడ్డు మీద ఏదో ఆ నల్లకాడ కొట్లాడుకుంటున్నట్టు ఈ పార్టీ అంతా ఇట్లానే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏం డెవలప్మెంట్ అనేది ఉండదు. అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచారు పబ్లిక్. నెక్స్ట్ టైం ఏ పార్టీ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు.